బూడిద గుమ్మడికాయ మజ్జిగ చారు చేస్తున్నానండి ఇవాళ. ముందుగా బూడిద గుమ్మడికాయ తీసుకొని దాని మీద ఉన్న తొక్క తీసి సన్నగా ముక్కలుగా కోసి శుభ్రంగా కడిగి ఒక బాండీలో వేసి దాంట్లోనే తగినంత వాటర్ వేసి దాంట్లోనే తగినంత ఉప్పు పసుపు వేసి స్టవ్ ఆన్ చేసి ఆ బాండీ స్టవ్ మీద పెట్టి ఉడికించాలండి. ఉడికిన తర్వాత బాగా మగ్గాలండి. ముక్కలు మగ్గిన తర్వాత అవి పక్కన పెట్టి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి బాండీలో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి అవి ఎర్రగా అయిన తర్వాత దాంట్లోనే తగినంత ఇంగువ వేసి ఇంగువ కూడా వేసిన ఒక 2 నిమిషాలకి తీసి ఆ పోపు పక్కన పెట్టాలండి. ఆ తర్వాత ముందుగా ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు తీసుకొని ఒక గిన్నెలో దాంట్లోనే ముందుగా చేసిన మజ్జిగ వేసి దాంట్లోనే ఒక ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిని వేసి దాంట్లోనే కొంచెం 2 చిటికెలు పసుపు కూడా వేసి కలిపి బాగా దాంట్లోనే ముందుగా వేసిన పోపు దాంట్లో వేసి కలపాలండి. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ కమ్మగా ఉండే గుమ్మడికాయ మజ్జిగ చారు రెడీ అండి. ఎంతో కమ్మగా ఎంతో కడుపులో ఉన్న ఒంట్లో ఉన్న వేడంతా పోయిద్దండి. ఇది మట్టుకు తింటే మట్టుకు ఈ చారుతో చాలా కమ్మగా చాలా హాయిగా ఉండిద్దండి. లైట్గా ఉండిద్ది పొట్టలో. చాలా రుచి వేరండి. చాలా